ఆఫ్ఘనిస్తాన్లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని మళ్లీ స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలకు తాలిబాన్లు గట్టిగా బదులిచ్చారు. ఆఫ్ఘాన్ భూభాగంలో అంగుళం కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఎవరి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. కొంతమంది రాజకీయ ఒప్పందం ద్వారా బాగ్రామ్ను స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నారని, ఆఫ్ఘాన్కు చెందిన ఒక్క అంగుళం భూమిపై కూడా ఒప్పందం సాధ్యం కాదని తాలిబాన్లు పేర్కొన్నారు. మేం అటువంటి ఒప్పందాన్ని కోరుకోవడం లేదని, స్వయం ప్రతిపత్తి, ప్రాదేశిక సమగ్రత చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్కు ఉత్తరాన బాగ్రామ్ వాయుసేన స్థావరం ఉంది. యావత్ దేశంలో ఇదే అతిపెద్ద వాయుసేన స్థావరం. అమెరికా మిలిటరీ దాదాపు 20 ఏళ్ల పాటు ఇక్కడి నుంచి తన కార్యకలాపాలు నిర్వహించింది. 2021లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల హస్తగతమైన నేపథ్యంలో అమెరికా సేనలు బాగ్రామ్ ఎయిర్బేస్ను వీడాయి. అమెరికా హయాంలో ఈ వైమానిక స్థావరం అనేక ప్రత్యేకతలను సొంతం చేసుకుంది. ఇక్కడ చిన్న టౌన్ వలె సకల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే బాగ్రామ్ స్థావరాన్ని అమెరికా వదులుకున్నందుకు ట్రంప్ చాలా కాలంగా బైడెన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. చైనాకు సమీపంలో ఉన్న ఈ వాయుసేన స్థావరాన్ని కోల్పోవడం అమెరికాకు నష్టమని అన్నారు. ఇక ఇటీవలి బ్రిటన్ పర్యటన సందర్భంగా ట్రంప్ బాగ్రామ్ ఎయిర్ బేస్ అంశాన్ని ప్రస్తావించారు. ఈ బేస్ను నిర్మించిన అమెరికాకు మళ్లీ దాన్ని తిరిగి అప్పగించాలని అన్నారు. బాగ్రామ్ ఎయిర్ బేస్ను తామే నిర్మించామని, దాన్ని తిరిగి ఇవ్వాలని డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి వ్యాఖ్యలు చేశారు. లేదంటే ఆఫ్ఘాన్పై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇదే అంశంపై ఆఫ్ఘాన్తో చర్చలు జరుపుతామని, దాన్ని తిరిగి తీసుకుంటామని తెలిపారు. అందుకు వారు నిరాకరిస్తే తాను ఏం చేస్తానో ఎవరూ ఊహించలేరని తాలిబాన్ ప్రభుత్వానికి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. చైనా అణ్వాయుధ ఉత్పత్తి కేంద్రాలకు సమీపంలో ఉన్న అత్యంత వ్యూహాత్మకమైన బాగ్రామ్ ఎయిర్ బేస్ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. కేవలం గంట సమయంలోనే చైనా అణు ప్రదేశాలను చేరుకోవచ్చని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ట్రంప్ వ్యాఖ్యలకు తాలిబాన్ ప్రభుత్వం గట్టిగా బదులిచ్చింది. తాము ఎవరి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, ఆఫ్ఘాన్ భూభాగంలో అంగుళం కూడా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలపై చైనా కూడా తీవ్రంగా స్పందించింది. ఆఫ్ఘాన్ భవిష్యత్తు అక్కడి ప్రజల చేతుల్లోనే ఉందని అభిప్రాయపడింది. ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచడం వల్ల మద్దతు లభించదని డ్రాగన్ పేర్కొంది. కాగా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని గత వారమే తాలిబాన్ సర్కార్ ప్రకటించింది. దీనిలో భాగంగా పరస్పర ఖైదీల బదిలీపై అమెరికా రాయబారితో ఒప్పందం కుదిరిందని వెల్లడించింది.